జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంటే హైదరాబాద్ నగరంలో డివిజన్ల సరిహద్దుల్ని ప్రజా ప్రాతిపదికన మళ్ళీ గీసే ఒక ప్రక్రియ. ఎక్కువ జనాభా ఉన్న డివిజన్లను తగ్గిస్తూ తక్కువ జనాభా ఉన్న డివిజన్లను కలపటం అంటే కార్పొరేటర్లందరికీ కూడా సమానంగా ప్రజా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలన్నది ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. కొన్ని కొత్త కాలనీలు వచ్చాయి. కొన్ని చోట్లయితే జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పాలన పారదర్శకంగా జరగాలన్నా, అభివృద్ధి అంతటా విస్తరించాలన్నా ఈ పద్ధతి ఖచ్చితంగా దోహదపడుతుంది అంటోంది అధికార పక్షం. అయితే అధికార పార్టీకి అనుకూలంగా మ్యాపింగ్ చేశారు. కొన్ని పెద్ద కాలనీలు 2-3 డివిజన్లుగా విభజించారు. ముఖ్యంగా అక్కడ కనీసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదు. ఇంతవరకు పనిచేసిన కార్పొరేటర్లకి కొత్త ప్రాంతాలు కేటాయించినట్లయింది అన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ముఖ్యంగా ఈ వార్డుల పునర్విభజన అన్నది ఎన్నికలకు ముందెందుకు చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాలని ఆశించి కదా అని వారు విమర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ ప్రక్రియ అసలు ఉద్దేశం డెవలప్మెంటే. కానీ విధానపరంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఇది సరిగా జరుగుతుందా జరగదా అన్న సందేహం రావటం కూడా మామూలు విషయమే కదా. మరి ఈ ప్రక్రియ మొత్తాన్ని మీరెలా చూస్తున్నారు? ఖచ్చితమైన అవసరంగానా, లేకపోతే రాజకీయ ప్రారంభం కోసమనా? కామెంట్స్లో చెప్పండి.